రాధా మాధవం మార్చి 1న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ మూవీ ప్రెజెంట్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకో షార్ట్ ఫిల్మ్‌గా తీయాల్సిన స్టోరీని 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ అదే కులం పేరుతో ఇంకా ఎన్ని మూవీస్ వస్తాయి, ఈ మూవీ కూడా అదే రొటీన్ టెంప్లేట్‌లో అయితే వెళ్తుంది. ఎక్కడా కొత్తగా అయితే లేదు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి రాధా అనే ఒక పెద్దింటి అమ్మాయి, మాధవం అనే ఒక చిన్నింటి అబ్బాయి చిన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌గా ఉన్న టైంలో రాధా వాళ్ళ నాన్న కులం పేరు చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్‌ని అయితే విడదీసేస్తాడు. అక్కడ కొన్ని ఇయర్స్ గడిచాక మాధవన్ తన స్టడీని సిటీలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఊరు వస్తాడు. ఆ టైంలో మళ్ళీ రాధాను లవ్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన రాధా వాళ్ళ నాన్న ఏం చేశాడు అండ్ ఆ నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్‌గా ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్‌లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తూ ఇక ఆ తర్వాత హీరోయిన్ స్టార్ట్ చేసిన ఎంసీసీ సెంటర్‌ని చూపిస్తూ అందులో మందు తాగిన వాళ్ళని ఎలాగైనా మార్చాలి అనే ఇంటెన్షన్ చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్‌లోకి అయితే తీసుకువెళ్తారు. ఇక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అందులో కొంత లవ్ ట్రాక్, ఒక 2 సాంగ్స్ పెట్టి ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాధవ రాధాని తీసుకువెళ్ళిపోయిన తర్వాత రాధా వాళ్ళ నాన్న మాధవని పట్టుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అన్న క్యూరియాసిటీ కూడా ఎక్కడా ఉండదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. మాధవన్ చంపేశాక తన ఫాదర్ జైలుకి వెళ్ళి వచ్చాక అదే ఎంసీసీ సెంటర్లోకి వస్తాడు. ఇక ఆ సెంటర్లో తన కూతుర్ని ఎలాగైనా చంపేయాలి అని నెగిటివ్ థాట్స్ తో ఉండడంతో ఇక అక్కడితో అయితే ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా. అందులో ఒక సాంగ్ గుడ్ బానే అనిపించింది. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే 2 గుడ్ బానే అనిపించాయి. కొంతవరకు ఇంకొద్దిగా బెటర్ గా ఉండాల్సింది అనిపించింది ఇంకొన్ని సీన్స్ లో. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అందరూ కొత్త క్యారెక్టర్స్ అవడం వల్ల కొంతవరకు ఓకే బానే అనిపించింది. ప్రతి ఒక్కరూ తమ రోల్ కి జస్టిఫై చేశారని చెప్పాలి. ఫైనల్ గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే కులం పేరుతో పెద్దలు ఎక్కడి వరకైనా వెళ్తారు అనే పాయింట్ తో అయితే ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలిగింది.